యూట్యూబ్ రెవెన్యూస్ ఏంటి బ్రో? అంటే 39 లక్షలని ఒక స్టోరీ మంత్లీ పెడితే ఎన్ని కోట్లు 12 నెలలకి? నిజంగా 2 కోట్లు వస్తున్నాయా? 12 నెలలు కాదు బ్రో, నువ్వు కూడా ఎంత ఇట్టయితే నేనేం చెప్పాలా. నాకు వచ్చేది 3 నెలలు బ్రో. నాకు వచ్చిన నెల పేమెంట్ ఇదే అని చెప్పేసి ఒక వీడియో చూసాను నేను. ఒక నెలకి 39 లక్షలు వస్తుంటే మినిమం 30 లక్షలు వేసుకున్నా, సంవత్సరం అంతా అలాగే వస్తాయా? 3 నెలలే బ్రో. బిగ్ బాస్ రివ్యూ చేసి ఆ 3 నెలలు నా ఇంకా మా తర్వాత ఏముండదు, జీరో. ఆ 3 నెలలే వస్తుంది. ఆ 3 నెలలు ప్రతి నెల ఇట్లా వస్తుంది కదా. ఆ పర్టికులర్ మంత్ నాకు 39 లక్షలు వచ్చింది. మిగతా నెలలు కూడా ఎంతో కొంత వచ్చింది, బాగా వచ్చింది రెవెన్యూ, నేను ఆల్రెడీ చెప్పేశాను. కానీ ఆ 39 లక్షలే చూస్తున్నారు. కానీ ఎంత స్ట్రగుల్ బ్రో బిగ్ బాస్ రివ్యూస్ అంటే, ఆ షోని 1 అవర్ చూసేదానికే చాలా మందికి ఏం చూస్తారు 1 అవర్ అంటారు, 24 గంటలు చూస్తారు. 24 బ్రో. చూసే జనాలకు కానీ ఎవరికైనా ఒకటే మాట, నువ్వు దేంటైనా సక్సెస్ అవ్వాలంటే బీభత్సమైన అని ఫ్యాషన్ ఉండాలి. ఏది ఆ ప్యాషన్? డబ్బు సంపాదించాలి అనేదే ఉండాలా, దీంట్లో సక్సెస్ అవ్వాలనే ఉండాలా, నువ్వు ప్రమోట్ అవ్వాలి జాబులు అనేదైనా కసి ఎక్కువ ఉండాలి. ఆ కసి ఉంటే వచ్చేస్తుంది. బిగ్ బాస్ మీద బీభత్సమైన కసి నాకు 24 గంటలు స్కిప్ చేసుకుంటా చూస్తూ ఉంటా బ్రో. పాయింట్ ఏదైనా వస్తే రాసుకుంటా మొబైల్లో. ఇక అదే పని రోజంతా. అంత ఎఫర్ట్స్ పెట్టుబడి వచ్చిన డబ్బులు ఊరికే రాలా. ఆ 39 లక్షల కంటే 10 కోట్ల ఎఫర్ట్స్ పెట్టినాడా. అంత ఎఫర్ట్స్ పెట్టుబడి వచ్చినాయి. ఫ్యామిలీని మిస్ అయిన క్షణాలు కానీ, మా వైఫ్తో మాట్లాడలేదు, మా పాపతో స్పెండ్ చేయలేదు, మా నాన్నతో మాట్లాడేది లేదు, ఇంట్లోనే ఒక మూలలో కూర్చొని ఏసీలో కూర్చొని ఇంక నాన్ స్టాప్ రాసుకోండి. అంత స్ట్రగుల్ అయింది బ్రో. ఊరికి రాలా. ఎంతమంది బిగ్ బాస్ రివ్యూస్ చెప్పే వాళ్ళకు ఉన్నంత నెగిటివిటీ ఎవరికి ఉండదు. నువ్వు ఏమీ చేయని పుణ్యానికి నేను అంటావు, నువ్వు జస్ట్ నీ ఒపీనియన్ చెప్పవు. అసలు ఒపీనియన్ చెప్పడం అనేది ఎవరికైనా రైట్ ఉంది. నువ్వు ఒపీనియన్ చెబితే నేను చెప్తారు. అమర్ని అంటావు, ప్రశాంత్ అంటావు అందరూ. అమర్కి పెయిడ్ అంటారు, ప్రశాంత్కి పెయిడ్ అంటారు, శివాజీకి పెయిడ్ అంటారు. ఓరే నాయన నాకు ఇంత డబ్బులు వచ్చిందని 39 లక్షలు వచ్చిందన్నా కూడా నన్ను పెయిడ్ అంటారు. అయితే 39 వస్తే ఎక్స్ట్రా వస్తే తీసుకో అని. ఓరే నాయన ఎక్స్ట్రా వస్తే ఎట్లా తీసుకుంటావు? ఇంత డబ్బులు వచ్చినప్పుడు 5,000 10,000కి కూడా ఆశపడతాడా? నేను ఇంకొక ఎక్స్ట్రా వీడియో చేసుకుంటే ఇంకా మళ్ళీ డబ్బులు వస్తాయి. సో అంత స్ట్రగుల్ ఉంటాయి బ్రో బిగ్ బాస్. హెవీ టఫ్ రివ్యూస్ చేయడం. ఫ్యామిలీ విషయానికి వచ్చేస్తే మీ ఫ్యామిలీ వీడియోస్ అన్ని చూసినప్పుడల్లా చాలా బాగా అనిపిస్తుంది. కానీ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, ఇన్ని లక్షల డబ్బులు వస్తున్నప్పుడు ఎందుకు మీ సిస్టర్కి ఇంకా ఆపరేషన్ చేయించకుండా ఇంకా అలా వదిలేయడానికి రీజన్ ఏంటి? పెళ్లి చేయకుండా తను అలా ఉంచేయడానికి, ఇంట్లో ఉంచుకోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు చాలా మందికి ఆ క్వశ్చన్ ఉంది బ్రో. చాలా మంది అడుగుతూ ఉంటారు. నా రివ్యూస్ కవిత నగర్ వ్లాగ్స్, మా ఫ్యామిలీ వ్లాగ్స్ చూసే వాళ్ళకి కొంతమందికి అర్థం ఉండొచ్చు. కానీ చాలా మందికి అదే, ఏంటి ఇంత వస్తుందని చెప్పాడు, ఇంత సక్సెస్ అవుతున్నాడు, చెల్లెలకి ఎందుకు ఐస్కి బ్లైండ్నెస్ పోవడం కోసం ఆపరేషన్ చేయించలేదని. అది అవ్వదు బ్రో. చూపించాం. మాకు స్తోమత లేనప్పుడు కూడా చూద్దాంలే వస్తుందేమనేసి నెల్లూరు హాస్పిటల్ తిరిగాము, ఒంగోలు తిరిగాము, అట్లా తిరిగి చూపించినప్పుడు ఏంటంటే అక్కడ డాక్టర్లు చెప్పింది అంటే నర్వ్స్ చిన్నవి మా చెల్లెలకి, కళ్ళు ప్రాబ్లం కాదు, కళ్ళకు వచ్చిన నెర్వ్స్ చిన్నవి. ఆ నరాలు చిన్నవి అవడం వల్ల నువ్వు ఐ మార్చి నా అయ్యో నీ అయ్యో ఎవరు చేసినా ఆ ఐకి ఉండే నర్వ్స్ అక్కడ లేవు. ఇప్పుడున్న మా చెల్లెలకు ఉన్నది, మా చెల్లెలు బ్లైండ్ ఎట్లా అంటే చిన్న ఐస్ బ్రో, ఇంతే ఉంటాయి. నువ్వు ఎంత ఆ పిల్ల ఇంత తెరిచినా కూడా ఇంత తెరిచినట్టు ఉంటుంది, చాలా చిన్నవి. దానివల్ల ఏంటంటే ఆ నర్వ్స్ అట్లానే వచ్చినాయి. ఇప్పుడు పెద్దవి మారిస్తే నువ్వు దగ్గర కోట్లునేనో లక్షలునేనో నువ్వు బిల్డప్కి మార్చావనుకో, ఉన్న ఐసైట్ 5% ఉంటుంది. మా చెల్లెలకి ఒక కన్ను ఇలా పెట్టుకుంటే కనపడదు బ్రో, ఇక్కడ వరకే. ప్లస్ ఇంత క్లోజ్గా ఉంటే కనిపిస్తుంది. ఒక కన్ను 0, ఇంకొక కన్ను 5% కనపడుతుంది. ఇట్లా పెట్టుకుంటే కనపడుద్ది. అది కూడా కనపడద్దు అని చెప్పి ఇంట్లో ఈ విల్లాకి వస్తే మొత్తం ఒక 10 నిమిషాలు అటు ఇటు తిరిగిందంటే ఇంక నువ్వు ఏది దమ్మని తెచ్చేస్తుంది. కనపడి కాదు, అంచనాతో తెచ్చేస్తుంది. నువ్వు మధ్యలో అటు పోయినప్పుడు ఏదైనా అడ్డం పెట్టు తన్నేస్తుంది, పాప ఉన్నా తొక్కేస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా పాప గజ్జలేసాం, ఎందుకంటే పాప ఉన్నదని తెలియాలని అన్ని తీసుకుంటా ఉన్నాం. కానీ ఆపరేషన్ చేయించడానికి పాసిబిలిటీ లేదు బ్రో. ఇంకా జీవితాంతం అలాగే ఉంటుంది. ఈవెన్ ఐసైట్ తగ్గుతూ ఉంటుంది ఆ ఉన్న 5% కూడా. చాలా మందికి డౌట్ ఏంటంటే వంట చేస్తుంది కదా కనిపిస్తుందేమో, కనిపించి కూడా వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అనుకోవడం. జెన్యూన్గా దగ్గర నుంచి చూస్తే గీతు కూడా వచ్చింది కదా మా ఇంటికి, ఎవరికైనా అర్థమైపోద్ది. కళ్ళ ముందు చూస్తే మాత్రం ఆ పిల్ల కనిపించేంత కాన్ఫిడెంట్గా ఉంటుంది తప్ప కనపడదు. జస్ట్ వెరీ లైట్గా కనపడుద్ది, అది ఒక్కొక్కసారి అసలు కనపడదు. బయటికి వెళ్ళిన ప్రతిసారి నేను కవితను పట్టుకొని ఉంటుంది. దీనికి మాత్రం అప్రిషియేట్ చెప్పాల్సింది మా వైఫ్కి బ్రో. నేను ఏందాక చెప్పిన స్టోరీ ఏదైతే ఉందో 30 సంవత్సరాల పోయి 30 ఇయర్స్ టైంకి పెళ్లి కాని పొజిషన్ నుండి ఇంట్లో బ్లైండ్ పర్సన్ పెట్టుకున్న పర్సన్కి ఎంత బాధ ఉంటుందో ఆ పెళ్లి చేసుకునే అమ్మాయి నుంచి కూడా ప్రెసెన్స్ అంతే ఉంటుంది. మీ చెల్లెలు నా దగ్గర ఉండొద్దు, మీ చెల్లెలు కళ్ళు కనిపించిన ఆ పిల్లని నేను చూసుకోను, మీ నాన్న నా దగ్గర ఉండొద్దు, ఇవే కదా ఎవరిని పెట్టేది. ఈ రోజుల్లో 90% 95% లేడీస్ పెళ్లి చేసుకునే ముందు నేను నీతో ఉండాలా, మన ఇద్దరు హ్యాపీగా ఉండాలా,
ఆ పిల్ల ఈ పిల్ల ఉంటుందని పెళ్ళే చేసుకోరు. కానీ కవిత మా నాగలక్ష్మి ఉండి కూడా పెళ్లి చేసుకోవడం, ఇప్పుడు బయటకు వస్తే నేను చేతులు పట్టుకుని మా చెల్లెల్ని కనపడదు కాబట్టి తీసుకెళ్లే క్షణాలు ఎలాగైతే ఉంటాయో మా కవిత కూడా అట్లానే పట్టుకోలేదు. ఇది వెరీ రేర్ బ్రో. రాసిస్తా ఇలాంటి బాండింగ్. మా కవిత లాంటి పర్సన్ ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అయింది, ఇంత పొగరు కానీ ఇంత ఓవర్ యాక్షన్ కానీ అసలు ఏముండదు. మా చెల్లెల్ని బంగారంగా చూసుకుంటుంది. బంగారం అంటే నువ్వు తినకపోయినా కూడా సీన్స్ అవుతుంది, ఏదైనా ఆలోచన తినకుండా అంటది. అంత ప్రేమ చూసుకుంటది. చేతులు పట్టుకుని వెళ్ళద్ది, ఎంత నామోషి ఫీల్ అవ్వదు. గుడికి వెళ్తున్నా కూడా పట్టుకొని ప్రదక్షిణలు చేస్తున్నా తిప్పి చూపిస్తుంది. శారీ కట్టేటప్పుడు ఆ పిల్లకి అర్థం కాకపోతే ఈ దాంట్లో ఇష్టం ఏదండ వేయాలా ఏది వేయాలనేది చూసి వేస్తుంది. 1-2 సార్లు తీసేస్తుంది. చీర ఏదైనా ఉన్న ఐరన్ చేయమన్నా కూడా కొంచెం ముడతలు పెడితే చూసి చేస్తుంది. ప్రతి ఒక్కడే బ్రో ఆడపిల్లల ప్రాబ్లం ఉంటుంది చూస్తారా, ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా దగ్గర నుండి చూసుకుంటుంది. ఆ పిల్ల నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నా అదృష్టం బ్రో నిజంగా. లేకుండా ఉంటే ఎన్ని స్ట్రగుల్ వస్తాయి అంటే, నాకు ఫ్యామిలీ అంటే పిచ్చి బ్రో. మా నాన్న మా చెల్లెన్న ఇష్టం. అలాంటిది అర్థం చేసుకుని పెళ్ళం వచ్చింటే నేను ఎన్ని లక్షలు సంపాదించిన లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు. ఏముంటుంది, నీ చెల్లెలు నాకు ఆడొద్దు, మీ నాన్న నాకు ఆడొద్దు అంటే నేను ఏం చేయగలను, నాకు హ్యాపీనెస్ ఉండదు. ఎందుకంటే నాకు ఫ్యామిలీ అంటే ఇష్టం. నేనుగా వదలలేను బ్రో. కొంతమంది ఎదవలు మూర్ఖులు, నేను ఈ పాయింట్ వచ్చింది కూడా చెప్తా. ఎలా బ్రో పేరెంట్స్ని వదిలేస్తారు? ఎలా బ్రో? ఎంత ఎదవలైనా చూసుకోవాలి కదా బ్రో. నిన్ను కని నీ వచ్చెత్తి పోసి నీ పెంట గడిగి ఇంత చేసి నీకు ఏది కావాలంటే తెచ్చి ఎవడికి ఉండిపోయి సాకిన వాళ్ళు చాలా తక్కువ. లేకపోయినా సాగితే నువ్వు టైంకి వచ్చేసరికి నువ్వు కూడు పెట్టడానికి బాధపడితే ఎట్లా బ్రో? నువ్వు ఎదిగి నీ ఒక సిచ్యువేషన్కి వచ్చేసరికి మీ అమ్మ మీ నాన్న గట్టిగా 10 సంవత్సరాలు బతికేది చాలా మంది. ఆ 10 years చూడలేవా? 30 సంవత్సరాలు నువ్వు ఎన్ని ఎదవ చేష్టలు చేసుంటావు, అన్నీ చూసారు, నువ్వు చూడలేవా? అలాంటిది ఎట్లా వదిలేస్తారు? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకు మాత్రం బ్రో ఇంట్లో వాళ్ళు అంటే బీభత్సం ఇష్టం. నేను తిడతా మా ఇంట్లోనే, మా చెల్లిని తిడుతుంటా, మా చెల్లితో క్లోజుకుంటా, మా నాన్న అరుస్తుంటా ఏదైనా తప్పు చేస్తే. కానీ నాకు బీభత్సం ఇష్టం. అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తే ఎక్కువ. కానీ ఎప్పుడు మీ ఫ్యామిలీలో మీరు మీ సిస్టర్ మీ ఇద్దరే కనిపిస్తారు, కానీ మీకు ఒక బ్రదర్ ఉన్నాడు. ఆయన ఎక్కడ మీరు ఆన్ స్క్రీన్ చూపించకపోవడానికి, ఎక్కడ చెప్పకపోవడం రీజన్ ఏంటి? రీజన్ ఏం లేదు. ఈ మధ్య కనపడదు, ఈ మధ్య చూపించం కూడా కనపడతా ఉంటాడు. మనం కూడా అయ్యప్ప సోమాలేసి తేలిచాం. ఏంటంటే ఆయన విలేకరు, పల్లెటూరులో ఉంటాడు. మా అన్న మా ఊర్లోనే, ఓన్ ఊర్లోనే మా పొలాలంతా వ్యవసాయం చేసుకుంటా ఉంటాడు. జర్నలిస్టు. సో అక్కడ ఉండిపోతాడు తప్ప దానివల్ల ఏం రిలేషన్ బ్యాడ్ ఏం లేదు. మాకు దేవుడు దయ వల్ల బ్రో చెప్తాను కదా టైం అని. ఆ టైం వచ్చేసరికి మా అన్న హ్యాపీగా ఉండు, మా అక్క హ్యాపీగా ఉండు, నేను హ్యాపీగా ఉన్నా. మా అక్క బేల్దారి మేస్త్రికి ఇచ్చి పెళ్లి చేసాం. బేల్దారి మేస్త్రికి ఇచ్చి పెళ్లి చేసేటప్పుడు నేను అనుకున్నా, నేను బాగా ఓవర్ అప్పుడు మేస్త్రికి ఇచ్చేది అంటే మనకి ముడ్డెనక లోన్లోనే అనేది తెలుసు. ఆయన కూడా మనం ఏది తోపని అంటే పిల్ల చేష్టలు మా నాయన చెప్తా ఉంటాడు, ఒరే మన పరిస్థితి బాగాలేదని. మేస్త్రికి ఇచ్చేది బేల్దారి మేస్త్రికి మంచోళ్ళకి ఇక అని. అంటే మన పరిస్థితి అసలు బాగాలేదు, ఆడ దొరకడమే కష్టమో అనుకుంటేమో నేను ఓవర్ చేసేది. కానీ మా బావ ఇప్పుడు కావల్లో బిజియెస్ట్ బేల్దారి మేస్త్రి. టైం బ్రో వాళ్ళు బీభత్సమైన స్ట్రగుల్స్. వాళ్ళు హైదరాబాద్లో చిన్న రూమ్లో ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళి నేను ఉండేది. ఒకే రూమ్లో మా బావ తమ్ముడు, మా అక్కకి 2 పిల్లకాయలు ఆడుండేవాళ్ళు. నేను కూడా ఆవిడ పోయి 2-3 నెలలు ఉన్నా. చిన్న రూమ్లో బాత్రూమ్లు అన్ని 3 ఉంటాయి, 20 మంది 30 మంది అక్కడే ఉండాలి. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి 100 రూపాయలు కెరీర్ స్టార్ట్ చేసి ఈరోజు బిజియెస్ట్ బేల్దారి మేస్త్రి, ఇల్లు కట్టిస్తుంటాడు. టైం అంతే.